అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ బ్యూరోక్రసీలో గతేడాది అద్భుతమైన పనితీరును కనబరిచిన ఉమెన్ సివిల్ సర్వెంట్ల జాబితాను బ్యూరోక్రాట్స్ ఇండియన్ రిలీజ్ చేసింది. 23 మందిలో తెలంగాణ నుండి 3 ఎంపిక కావడం విశేషం. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్, హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు. ఈమె తెలంగాణకు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈమె ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుత అసైన్మెంట్ కు ముందు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి నియమించబడ్డ మొదటి మహిళా అధికారి ఈవిడే. ఇక తన కెరియర్లో సబర్వాల్ ఎన్నో ఆవిష్కరణలు, సమస్యలు పరిష్కరించడంలో ఆమె ఎంతో నిబద్ధత ప్రదర్శించారు. ఆమె వరంగల్ మున్సిపల్గా ఉన్న టైంలో ఫన్ యువర్ సిటీ కార్యక్రమాన్ని రూపొందించారు. అంతేకాక ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, బస్టాప్లు లాంటి వాటిని అభివృద్ధి చేశారు. ఇక 2001లో ట్రైనీ కలెక్టర్గా విధుల్లో చేరిన ఆమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1977 జూన్ 19వ తేదీన పుట్టిన సబర్వాల్ హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె ఎన్ఎస్ఎస్ వాలంటీర్గానూ ఉన్నారు. 2001లో ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2003 జూలై 14 నుంచి 2004 నవంబర్ 27వ తేదీ వరకు చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కడప ప్రాజెక్ట్ డైరెక్టర్గా, వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, కర్నూలు జాయింట్ కలెక్టర్గా ఇలా ఎన్నో విభాగాల్లో పనిచేశారు. ఇక ఆమె భర్త అకున్ సబర్వాల్ ఓ ఐపీఎస్ అధికారి. ఆయన హైదరాబాద్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ఒక పాప, బాబు ఉన్నారు. ఆమ్రపాలి ఈమె ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. 2010 బ్యాచ్కి చెందిన ఆమ్రపాలి జేఎంసీతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. తెలంగాణలోని వికారాబాద్ సబ్ కలెక్టర్గా కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత 2016లో తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి లభించింది. దీంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా ఆమె పనిచేసింది. ఇక 1982 నవంబర్ 4న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పుట్టిన ఆమ్రపాలి ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఆల్ ఇండియా 39వ ర్యాంకును సాధించి ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యింది. పమేలా సత్పతి 2015 బ్యాచ్కు చెందిన ఈమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. తెలంగాణ క్యాడర్కు చెందిన ఈమె నియామకానికి ముందు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కింద మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ కోసం రాష్ట్ర మిషన్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన కెరియర్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టుకు అధికారిగా, డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సహాయ కార్యదర్శిగా, మంత్రిత్వ శాఖలోని వివిధ ముఖ్యమైన పాత్రల్లో పనిచేశారు. 1987 ఆగస్టు 27న ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పుట్టారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన ఈమె ఇన్ఫోసిస్ కంప్యూటర్ ప్లేస్మెంట్ పొంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. శిక్షా అండ్ అనుసంధాన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేసింది. ఇక ఈమెకు 2012 డిసెంబర్ 8న ప్రముఖ వైద్యుడు దీపాంకర్తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో తన కుమారుడి పేరును నమోదు చేయించి తన ప్రత్యేకతను చాటుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.